అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 వస్తుందా? ఆండ్రూ గార్ఫీల్డ్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఇది అందరికీ ఉండే బర్నింగ్ క్వశ్చన్ అనమాట. దీన్ని మన యూట్యూబర్ ఫ్రెండ్ అయిన సర్ తెలుగు కూడా నన్ను అడిగాడు. దీని మీద క్లారిటీ ఇవ్వు బ్రో అని చెప్పాడు. సో అందుకని ఈ వీడియో చేస్తాను. ఓ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్గా, అందులోనూ ఆండ్రూకి పిచ్చి ఫ్యాన్గా ఈ క్వశ్చన్కి అయితే ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు. అండ్ అలానే సార్ తెలుగు ఛానల్లో కూడా మన ఈ టాపిక్ అయితే ఇంక్లూడ్ అయ్యింది వేరే మంచి క్వశ్చన్స్తో. సో ఆ వీడియోని కూడా మిస్ అవ్వద్దు, మీకు కమ్యూనిటీలో షేర్ చేస్తాను. యాజ్ యూజువల్గా మళ్ళీ ఫర్బిడన్ వర్స్ యొక్క కామిక్ ఇన్ఫోతో అయితే నేను వచ్చేసా. ఇది ఏంద్రా అసలు అర్థం కావట్లేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు, అంటే ముందు 3 వీడియోస్ చూడడం వాళ్ళకి. ఇదేంటంటే ఇది ఒక కామికల్ యూనివర్స్ అనమాట, సిమిలర్ టు మార్వెల్ అండ్ DC. ఈ కామిక్ యూనివర్స్లో 4 క్లాన్స్ ఉంటాయి. స్టోరీ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇదైతే ఇండియాలోను, అందులోనూ మన తెలుగు నుండి స్టార్ట్ అయ్యే ఓ ఇంట్రెస్టింగ్ కామిక్ అనమాట. దీన్ని పెద్ద యూనివర్స్గా బిల్డ్ చేస్తున్నారు. అందులో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. మీరు మార్వెల్, DC ఈ కామిక్స్ అయితే చూసుంటారు. వాటిని ఎక్కడ చూడాలి, యాడ్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మీకు అర్థమై ఉండదు. కాకపోతే మన అదృష్టం బాగుండి స్టార్టింగ్ నుండి ఈ స్టోరీ అనేది మనం చూడబోతున్నాం. ఇది తర్వాత ఎక్కడికి వెళ్తుందో అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. సో ఓ బిగ్గర్ యూనివర్స్కి మనం ఫస్ట్ నుండే పార్ట్ కావాలంటే ఈ యూనివర్స్ని మనం చూసేయాలి. అందులో ఫస్ట్ చాప్టర్గా లియో సిల్వార్ అని చెప్పి ఒక స్టోరీ అయితే రాబోతుంది. ఈ కామిక్ అయితే ఈ జూన్ 16న రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి కవర్ పేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలానే పోస్టరు ఇక్కడ ఉంది. అండ్ అలానే మీలో కొంతమంది అయితే ఈ కామిక్ గురించి అడిగారు, అంటే ఎలా కొనాలి ఏమని చెప్పి. దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అంటే 15th కానీ అలా అప్డేట్ చేస్తాను. మీరైతే ప్రతి వీడియోని మిస్ కావద్దు. ఇంకా మెయిన్గా ఈ కామిక్ యొక్క అప్డేట్స్ అనేవి వాళ్ళ ఇన్స్టా హ్యాండిల్లో వస్తున్నాయి. ఆ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. సో పక్కా ఫర్బిడన్ వర్స్ యొక్క ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో అయిపోండి. అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ అలానే మీకు త్వరలో చాలానే సర్ప్రైజెస్ ఉన్నాయి, మిస్ కావద్దు. కొత్తగా స్టార్ట్ కాబోయే ఈ కామిక్కి మన సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఏం చెప్తాం, ఎక్కడో ఫారెన్లో పుట్టిన స్టోరీస్కే మనం ఇంత ప్రేమ ఇచ్చేటప్పుడు మన దగ్గర ఆరిజిన్ అయ్యే ఈ స్టోరీ మనం ఎంతలా కేర్ చేయాలి చెప్పండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఉంది, తనకు ఫ్యూచర్ ఉంది. ఆండ్రూ గార్ఫీల్డ్ మన అమేజింగ్ స్పైడర్ మ్యాన్. అప్పట్లో ఆ మూవీస్ వచ్చినప్పుడు ఎవడు దేకల, సపోర్ట్ ఇవ్వాల. ఇప్పుడేమో నో వే హోమ్ తర్వాత తను చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా వాళ్ళకి బల్బు వెలిగిందనమాట. అంటే జ్ఞానోదయం అయ్యి తన రిటర్న్ గురించి చూస్తున్నారు. ఇందులో ఏం తప్పులేదు. అప్పటికి ఇప్పటికి ఉండే జనరేషన్ గ్యాప్ వల్ల ఆలోచనలు మారాయి, ఫ్యాన్స్ మారారు, వే ఆఫ్ థింకింగ్ మారింది. అందువల్ల కావాల్సిన రెస్పెక్ట్ అనేది లేట్గా దొరికింది. ఇంకా అలానే ఫ్యాన్స్ అయితే ఇప్పుడు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 వస్తే బాగునని ఫీల్ అవుతున్నారు. సో దాని ప్రకారం చూసుకుంటే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 వస్తుందా? ఆండ్రూ గార్ఫీల్డ్ ఫ్యూచర్ ఏంటి? ఇంకా ఏదైనా మూవీస్లో కనిపిస్తాడా? వీటి గురించి అయితే నేను కొద్దిగా మీకు చెప్తూ క్లారిటీ ఇస్తూ వెళ్తాను. ముందుగా ఒక విషయం, నో వే హోమ్లో వీళ్ళైతే మనకు కనిపిస్తారు కదా, టోబీ అండ్ ఆండ్రూ. వాళ్ళు ఏదో నోస్టాలజియా కోసమో లేదా ఆ మూవీ యొక్క కలెక్షన్స్కి హెల్ప్ అవుదామని చెప్పి వాళ్ళైతే రాలేదు. ఇక్కడ పక్కాగా ఒక విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, టోబీకి స్పైడర్ మ్యాన్ తప్ప బయట అంత గుర్తింపు అనేది లేదు. తనకి మనీ వైజ్ గా ఇది చాలా బెనిఫిషియల్, తన కెరీర్ కూడా. సో అలాంటి రోల్ ని కేవలం ఒక్క మూవీకి అయితే తను ఆపేరు. తన ఫ్యూచర్ లో పెద్ద డీలే చేసుకున్నాడు. అందుకని చెప్పి ఈ మూవీ దానికి స్టార్టింగ్ పాయింట్. అందుకే తను ఒప్పుకున్నాడు. ఒక్క మూవీకి అయితే ఎవ్వరు రారు. ఇంకా ఆండ్రూ గురించి చూసుకుంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ తనకన్నా సోనీకే ఎక్కువ అవసరం. ఎందుకంటే వాళ్ళ సోనీ వర్స్కి స్పైడర్ మ్యానే లేడు. మళ్ళీ వేరే వాడిని తెచ్చి ఆయనకి యాక్టింగ్ నేర్పించి మనం యాక్సెప్ట్ చేసేసరికి మనకు వయసు కూడా అయిపోద్ది. సో సోనీ వర్స్కి ఓ స్పైడర్ మ్యాన్ అవసరం ఉంది. అండ్ అలానే కేవలం ఒక్క మూవీకి అయితే ఆండ్రూ రిటర్న్ రాడు. ఎందుకంటే సోనీతో ఆల్రెడీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 విషయంలో 2014లోనే ఒక ప్రాబ్లం అయింది. అందుకే ఆ ఫ్రాంచైజ్ నుండే తను బయటకు వచ్చేయాల్సిన సిచ్యువేషన్ జరిగింది. అప్పుడు తనకి అది చాలా పెద్ద అవమానం అనే చెప్పాలి. సో అలాంటి పరిస్థితుల నుండి తను బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు రిటర్న్ వస్తాడు చెప్పండి? కేవలం ఒక్క మూవీకి అయితే ఆండ్రూవే కాదు, నేను కూడా రాను. ఏంటి ఎవడురా నువ్వు? తప్పురా. అలా చూస్తే సోనీ ఇక్కడ స్పైడర్ వర్స్కి సంబంధించి ఒక చిన్న టీజ్గా వీళ్ళనైతే నో వే హోమ్లో తీసుకొచ్చింది. అండ్ సోనీకి స్పైడర్ మ్యాన్ అవసరం ఉంది కాబట్టి అందులోనూ ఇప్పుడు ఆండ్రూ క్రేజ్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. అది వాళ్ళ వీక్ పాయింట్, మన క్యాష్ పాయింట్. దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడైతే సోనీ వీళ్ళని రిటర్న్ తీసుకొని వచ్చింది. అందులో మొదటి ప్రయత్నమే ఈ నో వే హోమ్. వీళ్ళ ఫ్యూచర్ అనేది చాలా గట్టిగా ఉంది. ఇంకా తర్వాత మూవీస్ ప్రకారం చూసుకుంటే, అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా గట్టిగా ఉందని నేను చెప్తున్నానంటే, మొన్న రిలీజ్ అయిన అక్రాస్ ది స్పైడర్ వర్స్ ఉంది కదా, మీరు ఆ మూవీని చూసుంటారు. చూడకుండా ఉంటే స్పాయిలర్స్,
కాకపోతే నేను ఈ వీడియోలో పక్కాగా దీన్ని అయితే మెన్షన్ చేయాలి, లేకపోతే ఈ రోజు రాత్రి నాకైతే అరగదు. అందువల్ల తప్పదు చెప్తున్నా. అదేంటంటే అక్రాస్ ది స్పైడర్ వర్స్లో ఆండ్రూ గార్ఫీల్డ్ యొక్క అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో కెప్టెన్ స్టేసీ యొక్క డెత్ ఉంది కదా, ఆ సీన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. తనదొక్కటే ఏదో గుచ్చి మనకైతే ఎక్కువ టైంలో చూపించినట్టు కనిపిస్తుంది. వేరే స్టోబీ చూసుకుంటే ఆ సైడ్లో ఎక్కడో ఒక్క సెకండ్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఇది మనకు బలమైన హింట్ అని చెప్పొచ్చు, ఆండ్రూ మళ్ళీ రాబోతున్నాడని. మీరు అనుకోవచ్చు ఏదో 10 సెకండ్లు వాళ్ళు చూపించారు కదా అని చెప్పి, కానీ ఇది కామిక్స్ అండ్ సూపర్ హీరో మూవీస్ అమ్మా. చిన్న హింట్స్ అనేవే ఫ్యూచర్ బ్రైట్గా ఉండడానికి ఒక టీజ్ లాంటిది ఇది. ఇక్కడ సోనీ మనకు ఆండ్రూ ఫ్యూచర్లో రాబోతున్నాడని చెప్పి ఒక టీజ్ అయితే చేస్తుంది. సో పక్కాగా ఆండ్రూ సోనీవర్స్లో కనిపిస్తాడు హ్యూజ్ రోల్లోనే. ఇంకా మూవీస్ గురించి చూస్తే ఇప్పుడు రాబోయే వెనమ్ 3లో స్పైడర్ మ్యాన్ ఉంటాడని చెప్పి టామ్ హార్డీ ఆల్రెడీ టీజ్ చేశారు. సో ఇది పక్కాగా ఆండ్రూ స్పైడర్ మ్యానే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ టామ్ హాలండ్కి సంబంధించి ఒక వెనమ్ని ఎంసీయూలో పెట్టేశారు. కాబట్టి ఇక్కడ సోనీవర్స్కి స్పైడర్ మ్యాన్ అవసరం ఉంది. అందులోనూ టామ్ హార్డీ ఏజ్కి ఆండ్రూ ఏజ్కి ఒక కాంబినేషన్ అనేది బాగుంటుంది, వీళ్ళ పేరు కూడా బాగుంటుంది అనమాట. టామ్ హాలండ్తో టామ్ హార్డీ అనేది కొద్దిగా పెద్దగా కనిపిస్తాడు, ఆండ్రూ అయితే పర్ఫెక్ట్ ఉంటాడు. సో వీళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పక్కాగా సీక్రెట్ వర్స్లో స్పైడర్ వర్స్ క్యారెక్టర్స్ చాలానే కనిపిస్తాయని చెప్పి చాలా సోర్సెస్ నుండే కన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. సేమ్ నో వే హోమ్ లాగా టోబీ అండ్ ఆండ్రూ పక్కా రిటర్న్ వస్తారు ఈ సీక్రెట్ వార్స్లో. ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసినంత వరకు లైవ్ యాక్షన్ స్పైడర్ వర్స్ ఫిలిం అనేది వస్తుంది, అందులో వీళ్ళు లేకుండా అయితే ఆ మూవీ ఉండదు. సో ఇట్లా చూసుకుంటే వెనమ్ 3లో ఆండ్రూ కనిపించే ఛాన్స్ ఉంది. సీక్రెట్ వార్స్లో వీళ్ళందరూ మళ్ళీ స్పైడర్ వర్స్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి, అందులో ఆండ్రూ ఉంటాడు, టోబీ ఉంటాడు. ఇంకో పక్క అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 గురించి మనం చూస్తే రూమర్స్ ప్రకారం ఇప్పటికీ దీనికి సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ అయిందంట అంటున్నారు. ఎంత మాత్రం నిజమో తెలీదు. పక్కాగా మూవీ అయితే వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. బట్ అది ముందు 2014లో 15లో అనుకున్న అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 లాగా అయితే అది ఉండదు. ఇప్పుడు సోనీవర్స్కి సెట్ అయ్యేలాగా ఆ టోన్కి ఆ స్టోరీకి అది కుదరాలి, అందుకని ఇది డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ అలానే ఈ గ్యాప్లో సోనీ వాళ్ళ మూవీస్ ద్వారా ఆండ్రూ స్పైడర్ మ్యాన్కి ఓ హైప్ని క్రియేట్ చేసి తన ఎంట్రీ కోసం ఒక బిల్డప్ అనేది ఇవ్వచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 అనేది వస్తుంది. ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది మనం పెట్టుకోవాలి. ఇదండి టోటల్గా ఆండ్రూ స్పైడర్ మ్యాన్ గురించి. మీ డౌట్స్ కొద్దిగా అన్నా క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను. మనోడిని చూడండి, 40 years కూడా 25 years కుర్రోడ్ లాగా కనిపిస్తున్నాడు. Why are you gay? నన్ను గే అనుకోవద్దు, మనోడికి నేను పిచ్చ ఫ్యాన్ని. You are gay. You are a transgender. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ వీడియో పైన మీ థాట్స్ అండ్ కమెంట్స్ చెప్పండి. ఇంక ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ రీల్స్, మీమ్స్, పోస్టులు అన్నీ వస్తున్నాయి మనవి, మిస్ కావద్దు. ఇంకా మెయిన్గా ఫర్బిడెన్ వర్క్స్కి సంబంధించి ఇన్స్టా హ్యాండిల్ ఉంది, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.